రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ ముషీరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తండ్రిని చంపేసింది కూతురు. కళ్ళులో మత్తు మందు కలిపి ఆపై ఉరివేసి హత్య చేసింది. సెకండ్ షో సినిమాకు వెళ్లి వచ్చి మృతదేహాన్ని చెరువులో పడేసింది. ఘటకేశ్వర్ ఏదులాబాద్ చెరువులో మృతదేహం లభ్యమైంది. మృతుడు ముషీరాబాద్ కు చెందిన లింగయ్యగా గుర్తించారు. కూతురు, ప్రియుడు, తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తండ్రిని చంపేసింది కూతురు. కళ్ళలో మత్తు మందు కలిపి ఆపై ఉరివేసి హత్య చేసింది. సెకండ్ షో సినిమాకు వెళ్లి వచ్చి మృతదేహాన్ని చెరువులో పడేసింది. ఘటకేశ్వర్ ఏదులాబాద్ చెరువులో మృతదేహం లభ్యమైంది. మృతుడు ముషీరాబాద్ కు చెందిన లింగయ్యగా గుర్తించారు. కూతురు, ప్రియుడు, తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. ముషీరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. అయితే వివాహేతర సంబంధానికి తండ్రి అడ్డుగా ఉన్నాడని చెప్పి కూడా కూతురు ఒక తండ్రిని కూడా హత్య చేసింది. అయితే కళ్ళులో మత్తు మంది ఇచ్చి దాని తర్వాత అతనికి ఉరివేసి మరీ ఒక హత్య చేసింది. దాని తర్వాత సెకండ్ షో సినిమాకి వచ్చిన దాని తర్వాత మృతదేహాన్ని ఘటకేశ్వర్ లోని ఏదులాబాద్ చెరువులో కూడా మృతదేహాన్ని పడేసింది. దాని తర్వాత మృతదేహము లభ్యం కావడంతో పోలీసులు యొక్క విచారణ కొనసాగించారు. విచారణలో భాగంగా చూస్తే మృతుడు ముషీరాబాద్ కు చెందిన లింగయ్యగా గుర్తించారు. అయితే పోలీసులు కేసు దర్యాప్తు చేసి పూర్తిగా దీనిపైన దర్యాప్తు చేయగా కూతురుతో పాటు ప్రియుడు, తల్లిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఇదంతా చూస్తుంటే మాత్రం కూతురు వివాహేతర సంబంధానికి తండ్రి అడ్డు వస్తున్నాడనే నెపంతోనే యొక్క హత్య జరిగినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. గుర్తించిన ఆధారంగానే దానికి సంబంధించి ఎలా చంపారో, అంతేకాకుండా ఎలా ఈ యొక్క హత్య సంబంధించి పూర్తిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. ప్రజెంట్ మాత్రము సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఎవరు ఉన్నారని దానిపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.